హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈ రోజు మనం ఇంట్లోనే సాంబార్ మసాలా పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీని తయారీకి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 కప్పు, శనగపప్పు 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, ఇంగువ చిటికెడు, ఉప్పు 1 స్పూన్, పసుపు 1/2 స్పూన్, కారం 1/2 కప్పు, ఆవాలు 1 స్పూన్, కరివేపాకు 1/2 కప్పు, మెంతులు 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, దాల్చిన చెక్క 4, జీలకర్ర 1 స్పూన్. ఇప్పుడు దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని 5 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఈ 4 రకాల పప్పులు వేసుకున్న మసాలాతో సాంబార్ చేసుకుంటే చాలా చిక్కగా, చాలా టేస్టీగా వస్తుంది. ఈ పప్పులు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. వేగిపోయిన వీటిని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం. మళ్ళీ ఇదే కడాయిలో ధనియాలు వేసుకుని వేయించుకోవాలి. వీటిని కూడా 2 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాత ఈ ధనియాలను కూడా కడాయిలోంచి బయటకు తీసేసుకుందాం. తరువాత మిరియాలు, మెంతులు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం కారం వేసుకుంటున్నాము కాబట్టి ఎండుమిర్చి వేసుకోలేదు, లేకుంటే ఎండుమిర్చి కూడా వీటితో పాటు వేయించుకోవాలి. కరివేపాకు వేగిపోయి మిగిలినవన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయి కనిపిస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెలోకి తీసేసుకుందాం. వీటన్నింటినీ చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పొడిలో ఉప్పు, కారం, ఇంగువ, పసుపు వేసుకుని ఇవన్నీ కలవడం కోసం మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. చూసారుగా, సాంబార్ పొడిని చాలా సింపుల్ గా తయారు చేసుకున్నాం. బయట నుండి తెచ్చుకున్న సాంబార్ పొడి కంటే మనం చేసుకున్న ఈ పొడితో సాంబార్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని 5-6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.